చాలామందికి ప్రశ్నలు ఉంటాయి. ఎలాంటివంటే, ఈ ప్రకృతిలో కొన్ని అవసరం లేనివి కూడా ఉన్నాయి కదా అని. ఇదెందుకు సృష్టించారు, దీనివల్ల ఏం ఉపయోగం అని. కొంతమందికి ఇప్పుడెందుకు ఇలా జరిగింది, నాకే ఎందుకు ఇలా జరిగింది. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా. వర్షం పడింది అనుకుందాం. ఇప్పుడెందుకురా ఈ వర్షం అని కొంతమంది అబ్బా ఎంత బాగుందో ఈరోజు. కొంతమందికి వర్షం చాలా అవసరం కూడా. ఇది అవసరం లేదని నీకు అనిపించవచ్చు, కానీ లోతుగా చూస్తే ఏది కూడా వృధా అని అనిపించదు. మన జీవితంలో చూసేవి, వచ్చే ప్రతి మార్పు, ప్రతి కష్టం ఒక అందమైన ఉద్దేశం కోసమే. ఆ ఉద్దేశం ఖచ్చితంగా నీకు తెలియాల్సిన అవసరం లేదు. స్వామి సృష్టి అర్థం కావాలంటే ముందు ఆయన అర్థం కావాలి. ఆయన అర్థం కావాలంటే భగవద్గీత చదవాలి. కొంతమందికి అనిపిస్తుంది, దేవుడు ఎందుకు మాట్లాడడు అని. మాట్లాడారండి, భగవద్గీతలో మాట్లాడారు, చదవండి. మళ్ళీ ఈ డౌట్ ఉండొచ్చు, అర్జునుడితో కదా మాట్లాడారు. మనం అర్జునులా వినాలి. మనలందరినీ ఉద్దేశించి చెప్పారు. చదివితే లైఫ్ అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే భగవంతుడిని తెలుసుకున్నాక ఇంకా నీకు దేనిని తెలుసుకోని అవసరం ఉండదు. ఈ ప్రశ్నలు ఉండవు. ఇది కూడా స్వామి చెప్పారు. శ్లోకం వినిపిస్తాను, వినండి. జ్ఞానంతే అహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామి అశేషతః యత్ జ్ఞాత్వాన ఇహ భూయః అన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. తాత్పర్యం: నేను ఇప్పుడు నీకు ఈ జ్ఞానాన్ని విజ్ఞానంతో సహా సంపూర్ణంగా తెలియజేస్తాను. దేనినైతే తెలుసుకున్న తర్వాత ఈ లోకంలో ఇంకా వేరే ఏమీ తెలుసుకోవాల్సినది మిగిలి ఉండదో ఆ జ్ఞానాన్ని చెబుతాను అని భగవంతుడు పలికెను. కాబట్టి మీరందరూ చదువుతారని ఆశిస్తున్నాను. హరే కృష్ణ.